విద్యార్థుల ఫీజు బకాయిలు ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం గోసపడుతుంటే ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం విడ్డూరమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటింది, కానీ ఒక్క పైసా బడ్జెట్ రిలీజ్ చేయలేదు. కాంట్రాక్టర్లకు మాత్రం 1,000 కోట్లు వస్తున్నాయి. ఒక్క కాంట్రాక్టర్ ఇచ్చే పైసలతోటి ఈ లక్షలాది మంది విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వచ్చు, ఫీజుల బకాయిలు ఇవ్వచ్చు. కానీ ఆర్థిక శాఖ కాంట్రాక్టర్ల మీద ప్రేమ చూపెడుతుంది, చదువుకునే విద్యార్థుల మీద ప్రేమ. ఎందుకు? దీని అర్థం ఏమిటిదని అడుగుతున్నా.